ఆ బంగారానికి ఆ బాక్స్‌నే వాడుతున్నంత వరకు బంగారంతో సమానంగా ఈ బాక్స్ విలువ కూడా ఎప్పటికీ స్థిరముగా అలాగే నిలిచి ఉంటుంది. ఈ ఉదాహరణ మీకు అర్థమైతే 2 వచనాలు చదువుకున్నాం మనం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము ద్వారా మీకు లభిస్తోంది. విశ్వాసము ఉందా లేదా అక్కడ? అందుకే మీకు మొన్న వారం కూడా చెప్పాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడం అసాధ్యం. ఇప్పుడు ఆత్మను గూర్చిన వాగ్దానం అనగానే అపోస్తలులు ప్రారంభంలో పెంతెకొస్తు పండగ దినాన ఏ ఎక్స్‌పీరియన్స్ అయితే రుచి చూసారో, కళ్ళారా చూసారో అలాంటి ఎక్స్‌పీరియన్స్ కాదది. అది ఒకసారికే. ఆ ఎక్స్‌పీరియన్స్ ఆ ఒక్కసారికే. అగ్ని నాలుకలుగా విభాగింపబడుట వాళ్ళు చూసేసారు. డైరెక్ట్ నేత్రాలతో చూసారు. మనోనేత్రాలతో కాదు, మానవ నేత్రాలతో చూసారు. అగ్ని పైన ఇప్పుడు ఆహ్, రెయినీ సీజన్‌లో మెరుస్తది కదా ఆకాశం. మెరుస్తదా? ఎలా మెరుస్తది ఆకాశం?